దండోత్ ప్రణామం. హరే కృష్ణ దండోత్ ప్రణామ్. మనం మంగళాచరణ చేసుకొని స్టార్ట్ దండోత్ చేద్దాము. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగుरून् వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణ రఘునాథాన్వితం తం సజీవం साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तु ते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा मदन मोहन की जय। श्री श्री गौर निताई की जय। श्री 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 जगन्नाथ बलराम सुभद्रा मैया की जय। जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय। సో మనం జగన్నాథుని లీలలు చెప్పుకుంటున్నాం కదా. ఈ రోజు మనం దిగా జగన్నాథ్ స్వామి టెంపుల్ గురించి చెప్పుకుందాము. ఎవరైనా విన్నారా? దిగా జగన్నాథ్ స్వామి టెంపుల్ కోల్కతా నుంచి ఒక 100 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది టెంపుల్ అన్నమాట. ఇది చాలా వరకు మనకి పూరి లాగా అనిపిస్తుంది. చూసారా? ఎవరైనా విన్నారా? లేదు నో మాతాజీ. మాతాజీ. మాతాకి లేదు మాతాజీ. ఓకే. ఒక్క చాలా నిమిషం. బాగుంది మాతాజీ. ప్రభు రహిత శ్రీవాసాది అమ్మ
సో పూరి జగన్నాథ్ లాగా అనిపిస్తుందా మీ అందరికి? యాక్చువల్గా ఈ జగన్నాథ్ టెంపుల్ ఏప్రిల్ 2025లో ఇనాగరేట్ చేశారు, 30th ఏప్రిల్. అంటే అంతకుముందు టెంపుల్ ఉంది కానీ దీన్ని రినోవేట్ చేశారనమాట. మన ఇస్కాన్ వాళ్ళు తీసుకొని జయప్రద స్వామి మహారాజ్ ఆధ్వర్యంలో దీన్ని రినోవేట్ చేశారనమాట. ఇక ఉమ్, ఇది నైట్ వ్యూ, మనకి డే టైం ఇలాగా అనిపిస్తుంది. ఇది ఎంట్రన్స్. మొన్న నరసింహ చతుర్దశి కూడా చేశారు. యాక్చువల్గా రథయాత్రకి రెడీ అవుతున్నారు. కొన్ని వీడియోస్ చూపిస్తాను మీకు. హరే కృష్ణ మాతాజీ, ఇది ఎక్కడ అన్నారు? దిగా జగన్నాథ్ టెంపుల్ కలకత్తా దగ్గర. కోల్కతా నుంచి దిగా అనే ప్లేస్ ప్రభు. ఓకే, ప్లేస్ పేరే దిగానా? ఓకే ఓకే. ఉమ్. సో జగన్నాథ్ ఇలా ఉంటారు, జగన్నాథ్ బలరాం సుభద్రమయ్య. అయితే వెస్ట్ బెంగాల్లో బే ఆఫ్ బెంగాల్ కి దగ్గరలో, అంటే సముద్ర తీరంలో ఆ, ఒక పట్టణం ఉంటది అనమాట, ఒక టౌన్, దాని పేరు దిగా అన్నమాట. సో దానికి ఆ, ఆ, ఇక సముద్ర తీరం అంటే మనకి బీచ్లు అవన్నీ గుర్తొస్తాయి కదా, బీచ్లతో పాటు జగన్నాథ్ ఆలయం కూడా ఉందన్నమాట దిగాలో. సో మనకి పూరి కూడా సముద్ర తీరంలో ఉంటుంది కదా, అలానే దిగా కూడా సముద్ర తీరంలో ఉంటుంది అనమాట. సో చాలా మందికి రాజాపూర్ జగన్నాథ్ స్వామి, పూరి జగన్నాథ్ స్వామి చాలా మందికి తెలుసు, కానీ దిగా జగన్నాథ్ స్వామి చాలా తక్కువ మందికి తెలుసు అనమాట. అంటే బెంగాల్ నుంచి, ఒరిస్సా నుంచి, జార్ఖండ్ నుంచి చాలా మంది భక్తులు వెళ్తారు, కానీ మనకి సౌత్ లో చాలా మందికి తెలియదు. అండ్ ఈ మధ్య ఇది రెనోవేట్ చేశారు, 30th ఏప్రిల్ మనకి ఇనాగరేషన్ చేశారనమాట. అందుకని ఇంకా ఇప్పుడు ఎవరైనా వెళ్ళి చూడొచ్చు చక్కగా, చాలా చక్కగా మీరు చూసినట్టయితే చాలా బాగా చేశారు కదా. ఇది చాలా శతాబ్దాల పురాతనమైనదని నమ్ముతారు అనమాట. అంటే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయలేదు, ఇది జగన్నాథ స్వామి ఎప్పటి నుంచో ఉన్నారనమాట. వాయిస్ క్లియర్ గానే ఉందా? క్లియర్ ఉంది మాతాజీ. ఓకే. సో ఇటీవలే దాన్ని పునరుద్ధరించడం జరిగింది. ఇంకా ఆ, చాలా మంది ఆధ్యాత్మికంగా ఆ, ఉండే వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఇంకా జగన్నాథుని ఉనికి కూడా చాలా మందికి గుర్తొస్తుంది అనమాట, వెళ్ళి చూడగానే పూరి జగన్నాథ్ గుర్తొస్తారనమాట. అయితే మనకి ఇక్కడ ఎవరెవరు ఉంటారు దేవతా రూపాల్లో అంటే, జగన్నాథ్ ఉంటారు, ఇంకా బలభద్ర, ఇంకా సుభద్రాదేవి. పూరిలో లాగే సేమ్ అలానే పూజిస్తారనమాట ఇక్కడ కూడా. మనకి నీమ్ తో చేస్తారు కదా, పవిత్రమైన ఆ, నీమ్ అనే ఆ, ఈ వేప చెట్టు ఆ, చెక్కతో తయారు చేసిన విగ్రహం స్వరూపాలు ఇక్కడ ఉంటాయన్నమాట. సాంప్రదాయమైన ఒడియా స్టైల్లోనే చెక్కబడ్డాయి అన్నమాట, సేమ్ అలానే. ఇంకా దిగాలో చాలా రద్దీగా ఉండే ప్లేసెస్ చాలా ఉంటాయి, అలాంటి మార్కెట్ ప్లేసెస్ లాగా కాకుండా చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఈ ఆలయం. ధ్యానం చేసుకోవడానికి, దర్శనం చేసుకోవడానికి చాలా ప్రశాంతంగా అనిపిస్తది. ఇంకా సముద్రం గాలి కూడా చక్కగా భగవంతుని దయ ఆ, లాగా అనిపిస్తుంది అని చెప్తూ ఉంటారు. ఇంకా సముద్రం నుంచి ఎలా అయితే ఆ, వరదలా ప్రవహించే వాటర్, భగవంతుడి ఆ, ప్రేమ కూడా అలా వరదలా ప్రవహిస్తుందని చెప్తూ ఉంటారు.
ఇంకా రోజువారీ ఏమేం సేవలు చేస్తారంటే జనరల్ గా రోజు చేసే ఆరతులు చేస్తారు. ఇంకా భోగ సమర్పణలు, మామూలుగా జగన్నాథ్ అంటేనే మనకి భోగ ఆఫరింగ్ బాగా చేస్తారు. ఇంకా కీర్తనలు ఇంకా అవన్నీ చేస్తారనమాట. ఇంకా ప్రత్యేక రథయాత్ర వేడుకలు ప్రతి సంవత్సరం మనకి రథయాత్ర ఎలా చేస్తారో అన్ని జగన్నాథ్ టెంపుల్స్ లో దిగాలో కూడా సేమ్ అలానే చేస్తారు. చాలా పెద్ద సంఖ్యలో చాలా మంది ప్రజలు వస్తూ ఉంటారన్నమాట. ఇంకా చెప్పాను కదా, నేను బెంగాల్ నుంచి, ఒరిస్సా నుంచి ఆ, చాలా మంది వస్తూ ఉంటారు. ఇంకా జార్ఖండ్ నుంచి కూడా వస్తూ ఉంటారంట. ఇంకా జగన్నాథ్ ఇక్కడ మనకి రాజాపూర్లో భవానంద్ రాయ్ కోసం అక్కడ నీలాచల్ నుంచి అక్కడికి వచ్చినట్టే పూరి చేరుకోలేని వాళ్ళకి, ఇంకా ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళ మీద దయ చూపడానికి దిగా లాంటి ప్రదేశాల్లో కూడా ఆయన వ్యక్తం అవుతారని చాలా మంది నమ్ముతారనమాట. సో ఈ ఆలయం భారతదేశంలో తూర్పు తీరానికి అంటే ముఖ్యంగా బెంగాల్, బీహార్, జార్ఖండ్ నుంచి వచ్చిన యాత్రికులకి జగన్నాథుని దయ కోసం ఇక్కడ వెలిసారని చెప్తూ ఉంటారన్నమాట. సో అందరికీ ఆ, ఎవరిని డిస్క్రిమినేట్ చేయకుండా పతిత పావన జగన్నాథ్ అని ఉంటారు కదా, సో అలా అలా కూడా ఇక్కడ ఉన్నారనమాట పతిత పావన జగన్నాథ్ కూడా. సో ఇక్కడ ఏం చెప్తారంటే ఎత్ర ఎత్ర జగన్నాథ తత్ర తత్ర శ్రీహరి భక్తి వికాస అని చెప్తారనమాట. అంటే జగన్నాథుడిని ఎక్కడ పూజిస్తారో అక్కడ భగవంతుని పట్ల స్వచ్ఛమైన భక్తి అనేది వికసిస్తూ ఉంటుందని చెప్తారనమాట. ఆ, ఈ స్లోగన్ అనేది చాలా వింటాం అక్కడ మనకి దిగాలో, ఎత్ర ఎత్ర జగన్నాథ తత్ర తత్ర శ్రీహరి భక్తి వికాస అని చెప్తూ ఉంటారన్నమాట. ఇంకా దిగాలో ఇంకా దేవాలయాలు ఇంకా ధామాల్లో కాకుండా భక్తుల హృదయాల్లో ఇంకా ఆయన ఆయన మహిమలు ఎవరైతే కీర్తిస్తూ ఉంటారో అలాంటి ప్రదేశాల్లో కూడా మనకి జగన్నాథుడు నివసిస్తూ ఉంటాడు, వ్యక్తం అవుతూ ఉంటాడు అని కూడా చెప్తూ ఉంటారు. ఓన్లీ దిగా, పూరి, రాజాపూర్ ఇలానే కాకుండా భగవంతుడి మనసుల్లో ఎవరికైతే భక్తి ఉంటుందో వాళ్ళ దగ్గర కూడా వ్యక్తం అవుతారని చెప్తూ ఉంటారు అనమాట. అయితే రథయాత్ర కూడా ఇక్కడ చాలా చక్కగా చేస్తారు. మనకి రథయాత్ర అంటే కృష్ణుడు ద్వారకాని విడిచిపెట్టి బృందావనానికి తిరిగి వెళ్ళడం అనేదే మనకి గుర్తొస్తూ ఉంటుంది అనమాట. జగన్నాథుని రూపం కూడా గుర్తు వస్తుంది రథయాత్ర అనగానే. ఆ ఇంకా మనం పూరీధామ్ని సందర్శించాలి రథయాత్ర టైంలో, లేకపోతే కనీసం ఆ పుణ్య కథల గురించి వినాలి. ఆ, ఇంకా ఎక్కడైతే రథయాత్రలో పాల్గొనగలరో అక్కడ పాల్గొనాలి, ఇంకా సేవ చేయాలన్నమాట. మనం ప్రేమతో ఆ, భగవంతుడి హృదయం మనం ఏది చేసినా కూడా మన హృదయాన్ని అంగీకరిస్తాడనమాట రథయాత్ర టైంలో జగన్నాథ్ రూపంలో ఉన్న కృష్ణ. అంటే మనకి చెప్తారు కదా, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అని చెప్పినట్టు మనకి మనం ప్రేమతో రథయాత్ర టైంలో ఏ సేవ చేసినా కూడా మనకి జగన్నాథుడి దయ అనేది కలుగుతుంది అనమాట. సో జగన్నాథుని మనకి చైతన్య చరితామృతాల్లో కూడా చెప్తారు మనకి. చైతన్య మహాప్రభు జగన్నాథుని చూసి ఆనందంలో చాలా చక్కగా డాన్స్ చేస్తారు అని కూడా చెప్తారనమాట. అయితే మనకి ఇక్కడ రథాలు చూసినట్టయితే 3 రథాలు రెడీగా ఉన్నాయి ఇక్కడ. ఒకటి జగన్నాథ రథము, ఒకటి ఆ వీటికి కూడా పేర్లు ఉంటాయి అన్నమాట. ఒకటి బలదేవ్ రథము, ఒకటి సుభద్ర రథం అన్నమాట. సో జగన్నాథుని రథం పేరు నందిఘోష అన్నమాట. నందిఘోష ఏ కలర్ లో ఉంటుందంటే ఎరుపు పసుపు కలర్ లో ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, రెడ్ అండ్ ఎల్లో ఎక్స్ట్రీమ్ రైట్ కి ఉంది. ఇంకా దీని హైట్ 45 ఫీట్ ఉంటుందంట, 45 అడుగులు అడుగుల్లో ఉంటుంది. ఇంకా ఈ గుర్రాలు చూసారు కదా మీరు, ఈ గుర్రాలు చూసినట్టయితే 4 వైట్ హార్సెస్ ఉంటాయి అన్నమాట. తెలుపు రంగు గుర్రాలు 4 ఉంటాయి, అది జగన్నాథుడి రథము. ఇంకా దాని రథసారథి పేరు దారుక అంట. ఇంకా బలదేవ్ ఆ, రథం పేరు తలధ్వజ అంట. తలధ్వజ అండ్ ఇంకా ఏ కలర్ లో ఉంటుందంటే ఎరుపు ఆకుపచ్చ కలర్ లో ఉంటుంది. రెడ్ అండ్ గ్రీన్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లో ఉంది కదా అది. హైట్ 44 అడుగులు ఉంటుంది అనమాట, 44 అడుగులు ఉంటుంది. కొంచెం తక్కువ ఉంటుంది అనమాట జగన్నాథ రథం కన్నా. బలదేవ్ రథం హైట్ కొంచెం తక్కువ ఉంటుంది. ఇంకా మనం చూసినట్టయితే గుర్రాలు నలుపు రంగు గుర్రాలు ఉంటాయి అన్నమాట. ఇంకా వాటి పేర్లు ఏంటంటే తీవ్ర, ఘోర, దీర్ఘశర్మ, స్వర్ణ స్వర్ణనవ అంట. ఇంకా తెలుపు గుర్రాల పేర్లు శంఖ, బలాహక, సుమేత, హరిద్వాశ్వ. అండ్ రథసారథి పేరు ఆ, దారుక. అండ్ సుభద్ర రథ రథం పేరేంటంటే దర్పదలన. అండ్ ఈ రథం ఏ కలర్ లో ఉంటుందంటే ఎరుపు నలుపు కలర్ లో ఉంటుంది. ఎందుకు ఈ కలర్స్ లో ఉన్నాయి కూడా దానికి విశిష్టత ఉందన్నమాట. దానికి కూడా ఎందుకు ఉన్నాయి అనే దానికి కూడా రీజన్ ఉంది, మనం చెప్పుకుందాం అది కూడా.
సుభద్ర రథం హైట్ 43 అడుగులు, కొంచెం తక్కువ ఉంటుంది. ఈ ఫోటోలో మనకు కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది కానీ బట్ సుభద్ర రథం జగన్నాథ్ రథం బలదేవ్ రథం కన్నా 1 అడుగు తక్కువ ఉంటుంది అనమాట. అండ్ ఈ గుర్రాలు 4 గుర్రాలు ఎరుపు రంగులో ఉంటాయి. రోచిక, మోచిక, జిత, అపరాజిత అన్నమాట. అండ్ రథసారథి పేరు మాతలి. సో నందిఘోష అంటే ఏంటంటే అర్థము, మన జగన్నాథ రథం పేరు నందిఘోష కదా, ఆనందకరమైన ధ్వని అని అర్థం అంట. నందిఘోష అంటే జగన్నాథుడు అందరికీ ఆనందాన్ని ప్రసాదిస్తాడు, ఆనందాన్ని వ్యాపింపచేస్తాడు కాబట్టి నందిఘోష అనే రథం పేరు పెట్టారు. అది చాలా అందరికీ ఆనందాన్ని ఇస్తుంది అనమాట. తాళధ్వజ అంటే తాటి చెట్టు మీద జెండా లాగా అనమాట. బలదేవుడు చాలా బలంగా ఉంటారు, అందరికీ ఆశ్రయాన్ని ఇస్తారు కాబట్టి తాళధ్వజ అనే పేరు ఉందన్నమాట ఆయన రథానికి. దర్పదాలన అంటే గర్వాన్ని అణిచివేసే వాళ్ళని దర్పదాలన అంటారు. సుభద్రామాత మనకి అహంకారాన్ని తొలగించి భక్తిలోకి వెళ్ళడానికి హెల్ప్ చేస్తారనమాట. అందుకని ఆమె రథం పేరు దర్పదాలన. అండ్ ప్రతి రథంలో 16 అంటే మనకి జగన్నాథ రథం తీసుకున్నట్టయితే 16 చక్రాలు ఉంటాయంట. బలదేవ్ రథంలో 14 చక్రాలు ఉంటాయంట. సుభద్ర రథంలో 12 చక్రాలు ఉంటాయంట. అంటే ఇవి ఏమి సూచిస్తాయంటే పరిపూర్ణత, సమతుల్యత, ఇంకా సామరస్యాన్ని సూచిస్తాయంట. ఇంకా పందిరి మనకి ఈ రథం మీద ఇలా పందిరి మీద రంగులు ఏమి సూచిస్తాయి అని అంటే జగన్నాథ్ రథం కలర్స్ వల్ల రాజరికం ఇంకా శక్తి చూపిస్తాయంట. బలదేవ్ రథం వల్ల ప్రకృతి, శక్తి మరియు సరళత. అంటే గ్రీన్ కలర్ అంటే ప్రకృతి కదా, అండ్ రెడ్ కలర్ అంటే శక్తి అన్నమాట. ఇంకా సుభద్ర రథం నలుపు రంగులో ఎందుకు ఉంటుందంటే భక్తితో చీకటిని, నలుపు అంటే చీకటి కదా, భక్తితో చీకటిని నాశనం చేయడం అన్నమాట. నలుపు నుంచి ఎరుపుకి రావడం అన్నమాట. అంటే నలుపు రంగు అంటే చీకటి, ఎరుపు రంగు అంటే నాశనం చేయడం. భక్తితో చీకటిని నాశనం చేయడం అనేది సుభద్ర మయ రథం కలర్ యొక్క విశిష్టత అన్నమాట. సో రథాలపై కూడా చాలా మంది దేవతలు ఉంటారంట, పార్షద దేవతలు ఉంటారు. ప్రతి రథంలో వివిధ దేవతలు ఇంకా దైవిక సహచరులు చాలా మంది ఉంటారంట. జగన్నాథుని రథం మీద ఎవరు ఉంటారో చూద్దాము. జగన్నాథుని రథం మీద వరాహదేవ్, నరసింహదేవ్, రాముడు, కృష్ణుడు, హనుమంతుడు, ఇంకా విష్ణుమూర్తి, ఇంకా గణేశుడు, సూర్యుడు, బ్రహ్మ, ఇంకా చాలా మంది అదర్ మిగతా సంరక్షక దేవతలు అందరూ ఉంటారంట. అంటే రథం చుట్టూతా వాళ్ళ బొమ్మలు చెక్కి ఉంటాయి అన్నమాట. బలదేవ్ రథం మీద ఎవరు ఉంటారంటే శివుడు, గణేశుడు, దుర్గాదేవి, కార్తికేయ, ఇంద్రుడు, ఇంకా సప్త ఋషులు, అనంతశేష్, ఇంకా ఇతర రక్షకులు చాలా మంది ఉంటారు. సుభద్ర రథం మీద అందరూ అమ్మవార్లు ఉంటారనమాట. మహాలక్ష్మి, సరస్వతి, చాముండి, ఇంకా శక్తి యోగినులు వాళ్ళందరూ ఉంటారనమాట. ఎందుకంటే భక్తిలో స్త్రీ దైవిక శక్తికి ప్రతీక అంట, అందుకని వాళ్ళందరూ సుభద్రమయ్య రథం మీద ఉంటారనమాట. హరే కృష్ణ సో మాతాజీ, జగన్నాథ రథం పైన ఉన్నవి ఒక్కసారి చెప్పండి మాతాజీ, ఇంకొకసారి ప్లీజ్. జగన్నాథ రథం మీద ఆ మనకి ఎవరెవరు ఉంటారంటే వరాహదేవ్ ఉంటారు, నరసింహదేవ్ ఉంటారు, రాముడు, కృష్ణుడు, హనుమంతుడు, విష్ణుమూర్తి, ఇంకా గణేశుడు, సూర్యుడు, బ్రహ్మ, ఇంకా కొంతమంది ఇతర దేవతలు కూడా ఉంటారన్నమాట. ప్రెడామినెంట్ గా వీళ్ళు ఉంటారన్నమాట. వరాహ, నరసింహ, రామ, కృష్ణ, హనుమాన్, విష్ణుమూర్తి, గణేష్, సూర్య భగవానుడు, బ్రహ్మ ఉంటారు. థ్యాంక్ యూ మాత, థ్యాంక్ యూ. సో మనకి ఈ ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే ఈ రథము శ్రీమందిరం నుంచి గుండీచా మందిరం వరకు ఉంటుందన్నమాట. అంటే దీన్ని ఎలా పోలుస్తారంటే కృష్ణుడు ద్వారకా నుంచి బృందావనానికి వెళ్తున్నట్టుగా చూపిస్తారనమాట. సో అందరిని ఆశీర్వదించడానికి భగవంతుడే వీధుల్లోకి రావడమే ఈ రథయాత్ర అన్నమాట. అంటే జనరల్ గా మనకి ఇంతకు ముందు అందరినీ రానిచ్చేవాళ్ళు, అంటే ఇప్పుడు కూడా రానియరు. ఇతర మతస్థులని పూరి జగన్నాథ్లో అయితే అందరినీ లోపలికి రానియరు. ఎందుకంటే మనకి పురాణంలో రాసుందంట ఇతర మతస్థులు వచ్చి విగ్రహాలు దొంగలిస్తారు అని రాసుందంట. అందుకని దాని గురించనే రానియర్ అనమాట లోపలికి మిగతా కుల మత వాళ్ళని. కానీ ఆ భేదం లేకుండా వాటన్నిటిని తొలగించేసి జగన్నాథుడే బయటకు వచ్చి వీధుల్లోకి అందరినీ ఆశీర్వదిస్తారనమాట. సో దాన్ని రథయాత్ర అంటారు.
స్కంద పురాణంలో కూడా పురుషోత్తమ మహత్యం అని ఒకటి ఉందన్నమాట. రథయాత్ర గురించి వివరంగా రాశారనమాట స్కంద పురాణంలో. ఇంకా చైతన్య చరితామృతాల్లో కూడా మనకి రథం ముందు చైతన్య భగవానుడు, చైతన్య మహాప్రభు పారవస్యంతో డాన్స్ చేస్తూ ఉంటారనమాట. ఎక్స్టసీలో చాలా మంచిగా డాన్స్ చేస్తారు. అది కూడా మనకి శ్రీమద్ భాగవతంలో చెప్పారనమాట. శ్రీమద్ భాగవతంలో చైతన్య మహాప్రభు ఇలా గోల్డెన్ కలర్ లో వస్తారని కూడా చెప్పారనమాట. మీరు వినే ఉంటారు, ఇది చాలా పాపులర్ శ్లోకం కూడా. కృష్ణవర్ణం త్రిషాకృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాయైర్ యజంతి సుమేధసః అని. మీరు కూడా రిసైట్ చేయండి నాతో పాటు. కృష్ణవర్ణం త్రిషాకృష్ణం కృష్ణవర్ణం త్రిషాకృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం సాంగోపాంగస్త్రశాస్త్రతం యజ్ఞై సంకీర్తన ప్రాయైర్ యజ్ఞై సంకీర్తన పార్యై యజంతి సుమేధసః. యజంతి సుమేధః. కృష్ణవర్ణం త్విషాకృష్ణం కృష్ణవర్ణం కృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం సాంగోపాంగస్త్రకృష్ణం యజ్ఞై సంకీర్తన ప్రాయైర్ యజ్ఞై యజంతి సుమేధసః. యజంతి సుమేధః. దీని మీనింగ్ కూడా ఒకసారి మనం చూద్దాం తర్వాత. అయితే ఇంకా రథాన్ని చూడటం వల్లే మనకి పాపాలు నాశనం అయిపోతాయి, ఇంకా విముక్తి, పాపాల నుంచి విముక్తి కలుగుతుందని చెప్తారనమాట. చూడడం వల్లనే ఇంకా రథాన్ని లాగితే కృష్ణుడిని మన హృదయాల్లోకి లాగడంతో సమానం అని చెప్తారు. ఇంకా నామ సంకీర్తన, రథం దగ్గర మీరు ఏ పని చేసినా దానికి చాలా రెట్లు ఫలితం అనేది ఉంటుందన్నమాట. నామ సంకీర్తన చేసిన, అక్కడ ఏ చిన్న సేవ చేసినా, లేదంటే రథాన్ని చూసిన, రథాన్ని లాగిన చాలా మంచి ఆధ్యాత్మికమైన లాభాలు చాలా ఉంటాయి అన్నమాట. ఇంకా రథయాత్రని చూడడం వల్ల అపరిమితమైన ఆధ్యాత్మిక ప్రయోజనం లభిస్తుందని మనకి చైతన్య చరితామృత మధ్యలీలలో కూడా చెప్పారనమాట. సో రథయాత్ర, రథం ఎక్కడం, వేద గ్రంథాలు, ఇంకా గౌడీయ వైష్ణవ గ్రంథాల నుంచి సేవా దృక్పథానికి సంబంధించిన శాస్త్ర సూచనలు, ఇంకా శ్లోకాలు అవన్నీ చదువుకోవడం కూడా చాలా మంచిదని చెప్తూ ఉంటారన్నమాట. రథయాత్ర టైంలో మనం ఏది చేసినా కూడా దానికి ఆధ్యాత్మిక లాభం అనేది ఉంటుందని మనకి చైతన్య చరితామృతాల్లో కూడా చెప్పారనమాట. సో జగన్నాథుని చూడడం ద్వారా మనకి, మనం జగన్నాథుని చూడడం వల్ల మనం, ఎవరైతే మాట్లాడట్లేదో వాళ్ళు మ్యూట్ లో ఉండండి. ఓకే. సో జగన్నాథుని చూడడం ద్వారానే మనం దేవునితో పిచ్చి ప్రేమలో పడిపోతామంట. జగన్నాథుని ఆకారం చూడడం వల్ల, ఆ డిటీస్ దర్శనం చేసుకోవడం వల్ల, ఎస్పెషల్లీ రథయాత్ర టైంలో జగన్నాథుని చూడటం వల్ల దేవుని, మనం జగన్నాథుడికి పిచ్చి ప్రేమలో పడిపోతామని కూడా చెప్తూ ఉంటారు. అయితే ఇంకా మనకి ఇవన్నీ చాలా రిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. మనకి ఇవన్నీ చాలా మంచి మంచి గ్రంథాల్లో చెప్పారు, స్క్రిప్చర్స్ లో రాశారు. చైతన్య చరితామృత, ఇంకా భాగవతం, వీటన్నిటిలో కూడా చాలా రిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట మనకి. అండ్ ఇంకా మనం ఈ ఈ ఈ టైంలో చక్కగా మనం జగన్నాథుని లీలలు వింటూ జగన్నాథుని సేవ చేసుకుంటూ ఉంటే మనకి చాలా స్పిరిచువల్ గా, ఆధ్యాత్మికంగా మంచి ఫలితం అనేది ఉంటుంది. స్కంద పురాణం, ఇంకా వైష్ణవ ఖండం ఇలాంటి వాటిల్లో కూడా మనకి జగన్నాథ్ రథాన్ని గురించి, జగన్నాథ్ రథయాత్ర గురించి కూడా చెప్పారు. ఇంకా జగన్నాథ్ రథాన్ని భక్తితో తాకడం వల్లనే అత్యున్నత పరిపూర్ణత పొందుతారని చెప్తూ ఉంటారు. ఇంకా విష్ణులోకానికి చేరుకుంటారంట. జన్మ విడిచిపెట్టిన తర్వాత ఇంకా వేరే జన్మ తీసుకోకుండా విష్ణులోకానికి చేరుకుంటారని కూడా చెప్తూ ఉంటారన్నమాట. అంటే రథాన్ని భక్తితో అలా తాకితే చాలు ఇంత ఫలితం ఉంటుందని చెప్తున్నారు. తాకడం తాకడం లేదా రథం ఎక్కడం ఇంకా భక్తితో, స్వచ్ఛతతో చేయాలంట. జస్ట్ లైక్ దట్ ఏదో మేము కూడా వెళ్ళాము, మేము కూడా తాకాము అన్న కాకుండా మనకి మనసులో నుంచి ఆ భక్తి భావన అనేది రావాలని చెప్తున్నారు. ఇంకా జగన్నాథుని రథంలోకి ప్రవేశించడం అంటే ఆయన ఆలయంలోకి ప్రవేశించడమే అని కూడా చెప్తారనమాట. అండ్ హరిభక్తి విలాస అని ఒకటి ఉంటుందన్నమాట. దాంట్లో కూడా మనకి చెప్తారు రథం ఇంకా పవిత్ర మనం టెంపుల్ చుట్టూతో ఉన్న ప్రాంతానికి జాగ్రత్తగా చేరుకోవాలన్నమాట. ఎందుకంటే
మనం జాగ్రత్తగా ఉండాలంటే మనకు మైండ్ అంతా భగవంతుని రూపం మీద ధ్యానం చేస్తూ ఉండాలని చెప్తారనమాట. అంటే మన మానసిక స్థితి ఎలా ఉండాలి అనేది చెప్తున్నారనమాట. మనం రథం దగ్గర ఉన్నా, మన రథయాత్రలో పాల్గొన్నా, మనం భగవంతుడి టెంపుల్లో ఉన్న మన మానసిక స్థితి భగవంతుడి మీద ధ్యానంలో ఉండాలని చెప్తున్నారు. అంటే భౌతిక కోరికలు లేదంటే ఇదేదో ఆ ఇదేదో కొంచెం వినోదం కోసం చేద్దాము అనే టైప్ లో ఉండకూడదంట. మనకి ఆధ్యాత్మిక దృష్టి అనేది ఉండాలి ఖచ్చితంగా. అది మనం మన మైండ్ లో అది మనం భగవంతుడి ధ్యానం అనేది ఉండాలన్నమాట. లేకపోతే అందరు వెళ్తున్నారు మనం కూడా వెళ్తున్నాము, లేదంటే ఏదో కోలాహలంగా ఉంది దీంట్లో పార్టిసిపేట్ చేస్తే ఆనందం కలుగుతుంది భౌతికంగా అన్నట్టు అనుకోకూడదు అనమాట. మనకి ఆధ్యాత్మికంగా మనం భగవంతుడి ధ్యాసలో ఉండాలని చెప్తున్నారు అనమాట. అయితే రథ సమయంలో ప్రత్యేక కరుణ కూడా ఉంటుందన్నమాట. జగన్నాథుని చూడడం వల్లే ఆ రథ టైంలో ఆ రథయాత్ర టైంలో మనకి ముక్తి అనేది లభిస్తుందని చెప్తున్నారు. ఆయన తాకడం వల్ల కూడా చాలా పాపాలు నశిస్తాయి. అండ్ రథయాత్రని చూసే వ్యక్తులే చాలా అదృష్టవంతులంట. అంటే అందరికీ అవకాశం దొరకదు. ఆ ఇంతకు ముందు పూరి వెళ్తేనే రథయాత్ర చూసేవాళ్ళు. ఇప్పుడు చక్కగా అందరికీ ఎక్కడ వీలైతే అక్కడ రథయాత్రలో పాల్గొనే అవకాశం కూడా కలుగుతుంది. కాబట్టి అందరం చక్కగా రథయాత్రలో ఎక్కడెక్కడ మీ ప్లేస్ లో లేదంటే అబిడ్స్ లో రేపు మనకి రథయాత్ర ఉంది. అండ్ నందనవనంలో 5వ తారీఖు జూలై 5th కి మనకి రథయాత్ర ఉంది. ఇంకా చాలా ప్లేసెస్ లో మనకి రథయాత్ర అనేది జరుగుతుంది. మీకు ఎక్కడ దగ్గర ఉంటే చక్కగా అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేయండి, రథాన్ని లాగండి, మైండ్ లో భగవంతుడి ధ్యానంలో ఉంచి భక్తి భావంతో చక్కగా రథం లాగండి, రథాన్ని దర్శించుకోండి, పార్టిసిపేట్ చేయండి, కీర్తనలు చేయండి. ఇవన్నిటి వల్ల మనకి ఆధ్యాత్మికంగా చాలా ఆ, ఎదగడానికి ప్రోగ్రెస్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇంకా శ్రీమద్ భాగవతంలో కూడా మనకి చెప్పారు, యజ్ఞై సంకీర్తన ప్రాయర్ యజంతి సుమేధ సహా అని ఇందాక చదివాం కదా. అంటే కలియుగంలో దాని అర్థం ఏంటంటే, కలియుగంలో తెలివైన వ్యక్తులు భగవంతుని పవిత్ర నామాల్ని సామూహికంగా జపించడం ద్వారా అంటే ఈ సంకీర్తన యజ్ఞం చేస్తారని చెప్తున్నారు. అండ్ రథం దగ్గర కీర్తన కూడా భగవంతునికి అత్యంత ప్రీతికరమైనదని చెప్తున్నారు అనమాట. అంటే మనకి తెలివైన వాళ్ళే ఇలా చేస్తారని చెప్తున్నారు అనమాట. ఇంకా కాకపోతే మనకి భక్తి వినయం ఇంకా మనం వేద నియమాలు పాటించడం ద్వారా చేయాలని కూడా చెప్తున్నారు. సో ఎక్కడం అవ్వకపోయినా పర్వాలేదు, రథం దగ్గరగా చూడడం, రథాన్ని తాకడం, లేదంటే అక్కడికి వెళ్ళి ఒక మాల జపం చేసినా కూడా మనకి పూర్తి ఆశీర్వాదాలు లభిస్తాయి. కాకపోతే మన మైండ్ సెట్ చక్కగా భగవంతుడి ధ్యానంలో ఉండాలన్నమాట. భౌతికమైన కోరికలు, భౌతికమైన వినోదాలు ఇలాంటి వాటి గురించి ఆలోచించకుండా మనం రథయాత్ర చేస్తే గనక మనకి చక్కని ఫలితం అనేది ఉంటుందన్నమాట. సో ఇది మనం ఇందాక చూసాం కదా, ఎవరెవరు రథాల పేర్లు, కలర్స్ ఏముంటాయి, హైట్ ఎంత ఉంటుంది, ఇంకా రథాల్లో నాలుగు నాలుగు గుర్రాలు ఉన్నాయి కదా, చూసారు కదా, తెలుపు, ఎరుపు, ఇంకా నలుపు. వాటి పేర్లేంటి, ఇంకా రథసారథి పేర్లు కూడా రాశారనమాట. ఇవన్నీ తెలుసుకోవడం వల్ల కూడా మనకి మంచి ఆధ్యాత్మికంగా మంచి ఉన్నతి సాధించే అవకాశం ఉంటుంది. మనం రథయాత్ర అసలు ఎందుకు చేస్తారు, రథంలో ఏమేమి ఉంటాయి, ఆ రథాన్ని ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తారు, ఇవన్నీ కూడా మంచిగా తెలుసుకునే విషయాలు అన్నమాట. చక్కగా మనకి దిగా జగన్నాథ స్వామి దర్శనం బాగా అనిపించిందా మీకు? బాగా అనిపించింది. మాతాజీ మాతాజీ బాగుంది మాతాజీ, చాలా మంచిగా సో ఉంది ఇక్కడ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. చాలా క్లియర్ గా కూడా చెప్పారు మాతాజీ మీరు మాకు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ మనకి జగన్నాథ్ దిగా జగన్నాథ్ స్వామి ఏంటంటే, ఎత్ర ఎత్ర జగన్నాథ తత్ర తత్ర శ్రీహరి వికాస అని ఇందాక చెప్పుకున్నాం కదా. ఇది మనకి అక్కడ బాగా చెప్తూ ఉంటారు అనమాట. అంటే ఎక్కడెక్కడైతే జగన్నాథుడు ఉంటాడో అక్కడ అక్కడ మనకి హరిభక్తి అనేది వికసిస్తుంది అనమాట. దాని అర్థం ఇది అక్కడ తరచుగా చెప్తూ ఉంటారు అనమాట ఈ విషయం, ఎత్ర ఎత్ర జగన్నాథ తత్ర తత్ర శ్రీహరి వికాస. మీరు కూడా చెప్పండి ఒకసారి. ఎత్ర ఎత్ర జగన్నాథ తత్ర జగన్నాథ తత్ర శ్రీహరి వికాసః. తత్ర ఎత్ర ఎత్ర జగన్నాథ తత్ర తత్ర శ్రీహరి వికాస. ఎత్ర ఎత్ర జగన్నాథ తత్ర తత్ర జగన్నాథ శ్రీహరి వికాస. శ్రీహరి వికాస మేడం. వికాస్. వికాస. సారీ, హిందీలో ఉంది అది. హిందీ రాని వాళ్ళకి మాతాజీ మళ్ళొకసారి రిపీట్ చేయరా? హరే కృష్ణ. ఎత్ర ఎత్ర జగన్నాథ ఎత్ర 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 జగన్నాథ ఎత్ర జగన్నాథ
తత్ర తత్ర శ్రీహరి వికాస. తత్ర 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 శ్రీహరి వికాస. శ్రీహరి వికాస్. మాతాజీ ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో దరిద్ర అలా కదా మాతాజీ. అవును అవును మాతాజీ, చక్కగా గుర్తుంచుకున్నారు. బాగా గుర్తుంచుకో. హరి బోల్. సో మనం అయితే ఇప్పుడు ఒక జగన్నాథ అష్టకం చేద్దాము. టైం ఉంటే రిషికేష్ ప్రభు 2 స్టాంజాస్ కి మీనింగ్ చెప్పారు కదా, మనం టైం ఉంటే కనుక థర్డ్ది చూద్దాము. నేను జగన్నాథ అష్టకం షేర్ చేస్తా. ఇప్పుడు చాలా వరకు మీకు నోటికి వచ్చేసినట్టుంది కదా జగన్నాథ అష్టకం. మనం ఈ జగన్నాథ్ లీలల్లో కొంచెం దాని మీద బాగానే ప్రాక్టీస్ చేసాం కదా. మాతాజీ నాకు ఆ లాస్ట్ లైన్ మాత్రం బాగా వచ్చింది, అది నచ్చింది కూడా. జగన్నాథ స్వామి నయన పదగామి పచ్చగా. హరి వచ్చేసింది. బోల్. హరి బోల్. మాతాజీ ప్రెజెంటేషన్ షేర్ చేయగలరా? చేస్తాను ప్రభు. జగన్నాథ అష్టకం తీస్తున్నాను, ఒక్క నిమిషం టైం ఇవ్వండి. మాధవి సారీ మాతాజీ, మీరు ఇప్పుడు చూపించిన ఆ, అదేంటి పీపీటీ అది కూడా కొంచెం షేర్ చేస్తారా? అందులో స్వామివారి రథాలు కలర్లు అవన్నీ ఉన్నాయి కదా, అందుకని. చేస్తాం మాతాజీ. ధన్యవాదాలు. శ్రీ శ్రీ జగన్నాథ అష్టకం. నేను చెప్తాను, మీరు రిపీట్ చేయండి. కదాచిత్ కాళింది తట విపిన సంగీత కరవో. కదాచిత్ కదాచిత్ కాళింది తట విపిన సంగీత కరవో. ముదాభిరి నారీ వదన కమల స్వాద మధుప. ముదాభిరి నారీ వదన కమల స్వాద మధుప. రమా శంభు బ్రహ్మామరపతి గణేశార్చిత పదో. రమా శంభు బ్రహ్మామరపతి గణేశార్చిత పదో. జగన్నాథ స్వామి నయన పతగామి భవతు మే. జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే. జగన్నాథ స్వామి నయన పతగామి భవతు మే. జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే. భుజే సవ్యవేణుం శిరసి శిఖి పించం కటితటే. భుజే సవ్యవేణుం శిరసి శిఖి పించం కటితటే. దుకూలం నేత్రాంతే సహచరా కటాక్షం విదధతే. దుకూలం నేత్రాంతే సహచర కటాక్షం విదధతే. సదా శ్రీమద్వృందావన వసతి లీలా పరిచయో. సదా వృందావన వసతి లీలా పరిచయో. జగన్నాథ స్వామి నయన పతగామి భవతు మే. జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే. జగన్నాథ స్వామి నయన పతగామి భవతు మే. జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే. మహాంబోధి స్థిరే కనకరుచిరే నీలాశిఖరే. మహాంబోధి స్థిరే కనకరుచిరే నీలాశిఖరే.
वसन् प्रसादान्त सहज बलभद्रेण बलिना वसन्तप्रसादान्त सहज बलभद्रेण बलिना सुभद्रा मध्यस्थ सकल सुरसेवावसरदो सुभद्रा मध्यस्थ सकल सुरसेवावसरदो जगन्नाथ स्वामी नायन पथगामी भवतु मे जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे जगन्नाथ स्वामी नायन पथगामी भवतु मे जगन्नाथ जगन्नाथ स्वामी स्वामी नयना नयन पदगामी पथगामी भवतु भवतु मे मे कृपा पारवार सजल जलद श्रेणी रुचिरो रूपा कृपापारावार सजल जलद श्रेणी पाराचिरो रमावाणि राम स्फुरदमलपङ्केरुहमुखः रमावाणि रामस्फुरदमलपङ्के रुहमुखः सुरेन्द्रैराराध्य श्रुतिगणशिखा गीतचरितो सुरेन्द्रैराराध्य श्रुतिगणशिखा गीतचरितो जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे जगन्नाथ जगन्नाथ स्वामी स्वामी नयना नयन पदगामी पथगामी भवतु भवतु मे मे जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे जगन्नाथ स्वामी जगन्नाथ नयना स्वामी नयन पदगामी पथगामी भवतु मे रथारूढो गच्छन् पथिमिलितभूदेव पटलै रथारूढो गच्छन् पथि मिलितभूदेव पटलैः स्तुति प्रादुर्भावं प्रतिपदम् उपाकर्ण्य सदयः प्रादुर्भावं प्रतिपदमुपान्य सदय तया सिन्धुर्बन्धु सकल जगतां सिन्धुसुतया दया दया सिन्धुर्बन्धु सकल जगता सिन्धु सुतया जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे जगन्नाथ स्वामी नयन पदगामी भवतु मे जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे जगन्नाथ स्वामी नयन पदगामी भवतु मे परब्रह्म पीडा नयनो परब्रह्म पीडा कुवलयदलोत्फुल्लनयनो निवासी नीलाद्रौ निहितचरणोऽनन्त शिरसि निवासिनीलाद्रौ निहित चरणोऽनन्त शिरसि रसानन्दो राधा सरसवपुरालिङ्गन सुखो रसानन्दो राधा रसपुरालिङ्गन सुखो जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे
न वैयाचे राज्यं न च कनकमाणिक्यविभवम् वैयाचे राज्यं न च कनकमाणिक्यविभवम् न याचेऽहं रम्यां सकलजनकाम्यां वरवधूम् नायाचेऽहं रम्यां सकलजनकाम्यां वरवधूम् सदा काले काले प्रमथपटिना गीतचरितो सदा काले काले प्रमथपटिना गीतचरितो जगन्नाथस्वामी नयनपथगामी भवतु मे। जगन्नाथस्वामी नयनपथगामी भवतु मे। जगन्नाथस्वामी नयनपथगामी भवतु मे। जगन्नाथस्वामी नयनपथगामी भवतु मे। हरत्वं संसारं द्रुततरमसारं सुरपते हरत्वं संसारं द्रुततरमसारं सुरपते हरत्वं पापानं विततिम् अपारं यादवपते हरत्वं पापानां विततिमपारं यादवपते अहो दीननादे निहितचरणो निश्चितमिदम् दीननाथे निहितचरणो निश्चितमिदम् जगन्नाथस्वामी नयनपथगामी भवतु मे। जगन्नाथस्वामी नयनपथगामी भवतु मे। जगन्नाथस्वामी नयनपथगामी भवतु मे। जगन्नाथस्वामी नयनपथगामी भवतु मे। जगन्नाथाष्टकं पुण्यं यः पठेत् प्रयता शुचिः जगन्नाथाष्टकं पुण्यं यः प्रयतः सर्वपापविशुद्धात्मा विष्णुलोकं स गच्छति। सर्वपापविशुद्धात्मा विष्णुलोकं स गच्छति। इति श्रीमच्छङ्कराचार्य विरचितं जगन्नाथाष्टकं सम्पूर्णम्। श्रीमच्छङ्कराचार्य विरचितं जगन्नाथाष्टकं सम्पूर्णम्। श्री जगन्नाथाष्टकं की जय। श्री श्री जगन्नाथ बलराम सुभद्रा मैया की श्री ఆదిశంకరాచార్య की జై। ఇప్పుడు ఎవరైనా ఉచ్చారణ బాగా చేయగలిగిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టాంజా చదవండి. సుధా మాతాజీ ఫస్ట్ చదవండి. हरे कृष्ण माताजी, धन्यवाद हरे प्रणाम। कृष्ण हरे कृष्ण। श्री श्री जगन्नाथ। हरे राम कदाचित् कालिन्दी तटा विपीना संगीत करावो मुधाभीरि नारी वधन कमाला स्वाधा मधुपाः रमा शम्भु ब्रह्मा मरामति गणेशाच्युत पदो जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे। हरे कृष्ण माता। థ్యాంక్ యూ మాతాజీ. ఉషా మాతాజీ మీరు సెకండ్ చదవండి. భుజే భుజే హరే సవ్యే కృష్ణ వేణు మాతాజీ. హరే భగవతే కృష్ణ. వాసుదేవ. తటే దుకుల భుజే చదవండి మాతాజీ. సవ్యే వేణుం శిరసి సికపించం కటీతటే దూకులం నేత్రాంతే సహచర కటాక్షం విదధతే సదా శ్రీమద్ బృందావన
వన వసతి లీలా పరిచయో జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. ట్యూనింగ్ రాలేదు మాతాజీ, స్పీడ్ గా చదివాను. ప్రాక్టీస్ చేయండి మాతాజీ, పర్వాలేదు. ట్యూన్ ప్రాక్టీస్ చేయండి. మీరు ఉచ్చారణ మాత్రం కరెక్ట్ గా చేయడానికి ట్రై చేయండి. భువనేశ్వరి మాతాజీ, మీరు థర్డ్ చదవండి. భువనేశ్వరి మాతాజీ, మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. అవును మాతాజీ. హరిబోల్ మాతాజీ. మహాశంభోదే స్థిరే కనక రుచిరే నీలాశిఖరే పసన్ ప్రసాదాంత సృహజ బలభద్రేణ బలినా సుభద్రా మధ్యస్థ సుభద్రా మధ్యస్థ సకల సుర సేవా సరదు జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే. జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే. హరిబోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. కమల కుమారి మాతాజీ, మీరు ఫోర్త్ చదవండి. హరే కృష్ణ. కృపా పారవార సజల జలద శ్రేణి రుచిరో రమావాణి రామ స్ఫురదమాల పంకేరుహముఖ సురేంద్రారాజ్య శృతి గణ సిక గీత చరితో జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే. జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సురేంద్రైరారాధ్య సురేంద్రైరారాధ్య శృతి గణశిఖా గీత చరితో. థ్యాంక్ యూ మాతాజీ. పావని మాతాజీ, మీరు నెక్స్ట్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. రథారూఢో గచ్చన్ పది మిలిత భూదేవ పటలై స్తుతి ప్రాదుర్భావం ప్రతిపదముపార్ణ సదయః దయా సింధుర్బంధు సకల జగతా సింధు సుతయా జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే. జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ ఎవరు హ్యాండ్ రైస్ చేశారో చూద్దాం. కళ్యాణి మాతాజీ, మీరు నెక్స్ట్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నవయాచే రాజ్యం నచ ఇది కనక. మాతాజీ పరబ్రహ్మ పీఠ. ఓకే. పరబ్రహ్మ పీఠం కువలయదోలోత్పల నయనో నివాసి నీలాద్రౌ నిహైతాచరణో నంత శిరసి రసానందిరాధ సరస్. ఒకసారి ట్రాన్స్లేషన్ చేస్తారు మాతాజీ. ఏంటి మాతాజీ? రసానంది రసానందో రాధా సరస వపురాలింగన సుఖ. జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సారీ మాతాజీ, మిస్టేక్. పర్వాలేదు మాతాజీ, ప్రాక్టీస్ చేయండి మాతాజీ, ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది. కళావతి మాతాజీ, మీరు నెక్స్ట్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నవయ్యాతే రాజ్యం నచా కనక మాణిక్య విభవం నయేయాచే రమ్యాం సఖిల జన కామ్యాం వరవధూం సదా కాలే కాలే ప్రమదపతి నాగీత శ్రీతో
జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హేమారాణి మాతాజీ మీరు నెక్స్ట్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరత్వం సంసారం ధృతతారమాసారం సురావతే హరత్వం పపానం పితాతతిమవారం యదావతే అహో దీనోనాతే నిహిత శరణో నిశ్చితమిదం జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. శోభా మాతాజీ మీరు కూడా 8th చదవండి. అలాగే మాతాజీ. హరత్వం సంసారం ధృత ధృతతరమాసారం సురపతే హరత్వం పాపానాం విదతిమపరాం యాదవపతే అహో అహో దీనో నాథే నిహితచరణో నిశ్చితమిదం జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇది కూడా చదివేయండి. జగన్నాథాష్టకం. అష్టకం పుణ్యం యపఠేత్ ప్రయత్ సర్వపాప విశుద్ధాత్మా విష్ణులోకం సగచ్చతి. ఇది శ్రీమద్ శంకరాచార్య విరచితం జగన్నాథాష్టకం సంపూర్ణం. థ్యాంక్ యూ మాతాజీ. సంప్రభుజీ చక్కగా జగన్నాథ స్వామి నయన పథగామి భవతుమే చక్కగా వాడారు అందరూ. మిగతాది ప్రాక్టీస్ చేయండి. మనం చదివేటప్పుడు మీనింగ్ కూడా తెలుసుకుని ఆ భావంతో చేస్తే బాగుంటుంది. సో మనకి ఫస్ట్ 2 శ్లోకాలు అయినాయి కదా, మనకి ఈరోజు టైం అయిపోయింది. నెక్స్ట్ రేపు మనం చూద్దాం. రేపు మాతాజీ 3rd, 4th చూద్దాం. పంపండి మాతాజీ. PDF మాతాజీ. ఓకే ఓకే నేను చూస్తాను. మీరు వేరే పంపిస్తున్నారు మాతాజీ. మామూలు PDF పంపించండి మాతాజీ. మాకు ఇంకొకటి పంపిస్తారు, అది ఓపెన్ కావడం లేదు. వర్డ్ ఓపెన్ కావట్లేదు. నేను లింక్ పెట్టా కదా మాతాజీ, లింక్ కూడా వర్క్ అవ్వట్లేదా మీకు? మీరు ఏ పీడిఎఫ్లు పెట్టినా మామూలు పెడితే మాకు ఓపెన్ అవుతాయి మాతాజీ. ఓకే ఇప్పుడు రిషికేశ్ దాస్ వాళ్ళంతా పెడతారు, ఆ పీడిఎఫ్లన్నీ ఓపెన్ అవుతాయి. మీరు పెట్టే పీడిఎఫ్ ఓపెన్ కావడం లేదు మాతాజీ. అది పీడిఎఫ్ కాదు మాతాజీ, వర్డ్ డాక్యుమెంట్. నేను PDF లో కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తాను. చేసి పెట్టండి మాతాజీ గ్రూప్ లో. ఓకే 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 మాతాజీ. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. హరే కృష్ణ. మీకు జగన్నాథ్ లీలల గురించి ఇంకేమైనా తెలుసుకోవాలని ఉన్నా చెప్పండి. మనకి ఇంకా జగన్నాథ్ టైం ఉంది కాబట్టి మనం ఏమైనా కవర్ చేయలేదు, ఎవరికైనా ఇది తెలుసుకోవాలని ఉంది అనేవి ఏమైనా ఉంటే కూడా చెప్పండి, మనం ట్రై చేద్దాం కవర్ చేయడానికి. కళ్యాణి మాతాజీ మీరు హ్యాండ్ రైజ్ చేశారు, ఏమైనా ప్రశ్న ఉందా? మాతాజీ జగన్నాథ రథం స్టార్ట్ అయినప్పుడు ఎక్కడన్నా ఆగితే అక్కడ ఆ షాప్ దగ్గర కానీ ఏ ఇంటి దగ్గర అయినా అనే ఒక కథ ఉంటుంది మాతాజీ. దానికి ఏమైనా స్టోరీ ఉందా మాతాజీ? యాక్చువల్గా చాలా స్టోరీలు ఉన్నాయి. జగన్నాథుడు రథం ఎంతమంది కదిలించినా కదలదు అనమాట. ఆయనంతటకు ఆయన వెళ్ళాలనుకుంటే తప్ప, ఆయన ఇక్కడ మధ్యలో ఆగిపోతూ ఉంటారు కొంతమంది భక్తుల కోసం. వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు దర్శనం చేసుకున్న తర్వాతే రథం కదులుతుంది అనమాట. అంటే చాలా స్టోరీస్ ఉన్నాయి దానికి. సో జగన్నాథ్ రథం మనకి నిన్న గోవర్ధన్ ప్రభు కూడా ఒకటి చెప్తున్నారు కదా, మనకి బ్రిటిష్ లో మన లండన్ లో ఒకసారి జగన్నాథ్ రథయాత్ర చేస్తే లండన్ లో ఆయన అక్కడ లండన్ వాసి ఒక ఆయన వచ్చి ఇంతసేపు చేయొద్దు, మీరు తొందరగా చేసేయండి అని చెప్తారంట.
అయితే జగన్నాథుడు సాయంత్రం వరకు కదలడంట. ఎంతమంది ఏనుగుల్ని తెచ్చినా గుర్రాలను తెచ్చినా అసలు ఒక ఇంచు కూడా కదలడు అనమాట రథం. ఎందుకంటే జగన్నాథ్ అలా కదలాలనుకుంటేనే కదులుతారు. తర్వాత నీకు ఎంతమంది బలం చూపించినా సరే ఆ రథం అనేది కదలదు. సో అతను ఆశ్చర్యపోతాడు అనమాట, ఎందుకు ఇలా కదలట్లేదు అని ఆశ్చర్యపోతే అతనికి చెప్తారనమాట, మెయిన్ ప్రీస్ట్ ఎవరైతే ఉంటారో ఆయన చెప్తారనమాట, మీరు ఇలా అన్నారు కాబట్టి కదలట్లేదు, మీరు వెళ్ళి నన్ను క్షమించండి అని అడిగి రథం కదలమని ప్రార్థించండి, అప్పుడు కదులుతుంది అనగానే ఇట్లా రథం ఇలా చెప్తాడో లేదో ఇట్లా ఆయనది లాస్ట్ వర్డ్ అలా ప్రార్థనలో లాస్ట్ వర్డ్ అయిపోయే లోపు రథం కదిలిపోతుంది అనమాట, నార్మల్ గా కదిలిపోతుంది. అప్పటి వరకు వాళ్ళు ఎంత ట్రై చేసినా కదలని రథం. సో అట్లా జగన్నాథుడి రథం ఎక్కడ ఆగిపోతుందో తెలియదు అనమాట. ఆగినప్పుడు ఎవరు ఏమీ కదిలించలేరు. ఆయనంతటగా ఆయన వెళ్ళాలనుకుంటే తప్ప ఎవరు కదిలించలేరు అనమాట. అలాంటి స్టోరీలు చాలా ఉన్నాయి మనకి. మ్, మొన్న కూడా గంగాపాలక్ ప్రభు, మన గోవర్ధన్ ప్రభు అందరూ చెప్పినట్టున్నారు కదా కొన్ని ఎగ్జాంపుల్స్. నేను కూడా చూస్తాను ఇంకేమన్నా వాళ్ళు కవర్ చేయని ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయేమో రేపు చూద్దాం మనం. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరిబోల్ మనం క్లోజ్ చేద్దాం. మాతాజీ పూరి తీసుకొని వెళ్తున్నారు మాతాజీ. ప్రతిరోజు ఉదయాన్నే పూరి తీసుకొని వెళ్ళి వస్తున్నారు మాతాజీ. అన్ని దేవాలయాలు తిప్పుతున్నారు మాతాజీ. చాలా ఆనందంగా ఉంది మాతాజీ. హరి బోల్, హరి బోల్. శారీరకంగా వెళ్ళకపోయినా మానసికంగా అక్కడికి వెళ్ళేసి ప్రతిరోజు ఆ, దర్శనం చేసుకుని మానసికంగా వెళ్తున్నాం మాతాజీ. అవును, మనం ఫిజికల్ గా వెళ్ళలేకపోయినా మానసికంగా వెళ్ళినా కూడా ప్రయోజనం ఉంటుంది. భక్తి అనే భావం మన దగ్గర ఉన్నట్టయితే మనం మానసికంగా వెళ్ళినా కూడా సేమ్ సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. సేమ్ ఫలితం అనేది మనకి లభిస్తుంది. సో మానసికంగా అయినా వెళ్ళొచ్చు మనం. మాతాజీ రికార్డింగ్ పెట్టండి మాతాజీ. మళ్ళీ ఓకే, జపం చేసుకున్నప్పుడు అవన్నీ గుర్తొస్తూ ఉన్నాయి కూడా, చాలా బాగుంటుంది మాతాజీ. జపం షూర్ కూడా ఈ మాతాజీ, 10 రోజుల తప్పకుండా. నుంచి అసలు చక్కగా ఉంటుంది. ఆ లీలలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే చాలా బాగుంది మాతాజీ. అందరూ బాగా చెప్పారు మాతాజీ. హరిబోల్ హరి బోల్, మాతాజీ. హరి బోల్ మాతాజీ. శుభ మాతాజీ. మాతాజీ, ఆ రోజు మీరు ఒక కథ చెప్పారు కదా, మానసికంగా పూజ చేసిన భక్తుడిది. అది మన అవును, వాళ్ళందరికీ ఒకటి మాతాజీ ప్లీజ్. షూర్ మాతాజీ. అయితే ఒక ఊర్లో ఒక బ్రాహ్మణుడు ఉంటాడనమాట. సో ఆ బ్రాహ్మణుడు చాలా పేదవాడు. అతనికి భగవంతుడికి ఆఫర్ చేయడానికి కూడా ఏమీ ఉండవు అనమాట. అంటే ఆయనకి తినడానికే చాలా కష్టంగా ఉంటుంది. కానీ అతనికి బాగా భక్తి అనేది ఉంటుందన్నమాట. ఆ భక్తి భావన వల్ల అతను ఏమనుకుంటాడంటే నేను కూడా ఏదన్నా పూజ చేయాలి అలా అలా మైండ్ లో ఉంటదన్నమాట. సో లక్కీగా అతనికి ఒక ప్రవచనానికి వెళ్ళినప్పుడు చెప్తారనమాట. గురువుగారు ఏం చెప్తారంటే, ఒకవేళ మీ దగ్గర ఏమీ లేకపోయినా సరే మీరు మనసులో భావించుకుంటూ పూజ చేయండి. ఇలా మీరు మైండ్ లో ఒక దేవుణ్ణి ఇలా ప్రతిష్టాపించినట్టు, ఆ ఆ భగవంతుడి విగ్రహానికి ఆరాధన చేస్తున్నట్టు, నైవేద్యం సమర్పిస్తున్నట్టు అవన్నీ మైండ్ లో అనుకుని చేసినా కూడా ఫలితం ఉంటుందని చెప్తారన్నమాట. ఇంకా ఆ బ్రాహ్మణుడికి చాలా ఆనందం అనిపిస్తుంది. ఇంకా ఆయన ఎలాగూ నేను చేయలేను, నా దగ్గర ద్రవ్యాలు అవన్నీ ఏమీ లేవు, కొనుక్కోవడానికి మనీ కూడా లేవు, కాబట్టి నాకు ఇదేదో చాలా బాగా అనిపిస్తుంది, నాకు ఎలాగూ బాగా చేయాలని ఉంది, నేను ఇప్పుడు చేస్తాను చక్కగా అనేసి ఆయన మైండ్ లోనే చక్కగా గంగా, యమున, గోదావరి ఎలా ఎంత పవిత్రమైన నదులు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటి దగ్గరికి వెళ్ళి బంగారు చెంబుతో చక్కగా నీళ్లు తీసుకొచ్చి భగవంతుడికి ముందు ప్రతిష్టాపన చేస్తాడు, భగవంతుడికి అభిషేకం చేస్తాడు. చక్కగా మంచి మంచి వజ్ర వైడూర్యాలతో నగలతో అలంకరిస్తాడు. మంచి మంచి బట్టలు ఎక్కడైతే బెస్ట్ ఉంటాయో అవన్నీ తీసుకొచ్చి భగవంతుడికి సమర్పిస్తాడు. తర్వాత ఏదైతే ఆ, నైవేద్యం కూడా ఏదైతే బెస్ట్ దొరుకుతుందో అక్కడికి వెళ్ళి తీసుకొస్తాడు అనమాట. మైండ్ లో అనుకుంటాడు కాబట్టి తొందరగా వెళ్తే తొందరగా తీసుకొచ్చేస్తాడు. మనం మామూలుగా వెళ్ళి తీసుకురావాలంటే ఇప్పుడు గంగా, యమున, గోదావరి అన్ని నదుల్లో నదుల్లో వెళ్ళి తీసుకురావాలంటే చాలా టైం పడుతుంది కదా. సో అతను మానసికంగా వెళ్తున్నాడు కాబట్టి చాలా ఫాస్ట్ గా తీసుకొచ్చేస్తాడు అనమాట. అన్ని ప్రపంచంలో ఆయనకు తెలిసినంత వరకు ఎంతైతే బెస్ట్ ఉంటుందో అంత బెస్ట్ సేవ చేస్తాడు అనమాట. సో అలా ఒక రోజు అతను ఏమనుకుంటాడంటే ఈ రోజు భగవంతుడికి ఖీర్ చేసి పెడదాం అనుకుంటాడంట. ఖీర్ చేసి పెట్టడానికి ఆయన ముందు మంచి ఎక్కడైతే బాగా మంచి గోవులు ఎక్కడైతే ఉంటాయో వాటి దగ్గరికి వెళ్ళి మంచి ఫస్ట్ క్లాస్ మిల్క్ అనేవి తీసుకొస్తాడు అనమాట. గోవు పాలు తీసుకొస్తాడు, ఆవు పాలు తీసుకొచ్చి చక్కగా మంచి బియ్యం ఎక్కడ దొరుకుతాయో అవి తీసుకొస్తాడు, మంచి పంచదార ఎక్కడ దొరుకుతుందో తీసుకొస్తాడు, ఇంకా ఇలాచి అనే వాటికి కావాల్సినవన్నీ ఎక్కడెక్కడ బెస్ట్ బెస్ట్ దొరుకుతాయో అవన్నీ తీసుకొస్తాడు అనమాట. తీసుకొచ్చి చక్కగా ఖీర్ అనేది తయారు చేసి చూస్తాడు. ఇంకా అంత బాగా
అతను అనుకున్నట్టే వస్తుంది. ఇంకా నైవేద్యం పెడదామని బౌల్లో పెట్టుకుంటాడు, చక్కగా బంగారు బౌల్లో పెడతాడు. ఇంకా ఆఫర్ చేసే టైంకి అతనికి డౌట్ వస్తుంది అనమాట, వేడిగా ఉంటుందేమో, కృష్ణుడికి నోరు కాలుతుంది కదా అనేసి చూద్దామని వేలు పెట్టి చూస్తాడంట. వేలు పెట్టి చూస్తే అతనికి నిజంగానే వేలు కాలుతుందంట. నిజంగానే వేలు కాలి, అంటే వేడిగా ఉందని వేలు కాలుతుంది. ఇంకా పైన విష్ణుమూర్తి వైకుంఠంలో నుంచి చూసి నవ్వుతారంట. నవ్వుతే ఇంకా లక్ష్మీదేవి అడుగుతారంటే, ఏంటి ఇక్కడ ఏం కామెడీ జరగట్లేదు కదా, ఎందుకు నవ్వుతున్నారు అని. అయితే నేను ఇప్పుడు చెప్పను నీకు, తర్వాత చెప్తాను అంటారంట. అయితే విష్ణు దూతల్ని వెళ్ళమని చెప్తారంట ఆయన దగ్గరికి. వెళ్ళి ఆ బ్రాహ్మణుడిని అర్జెంటుగా ఇక్కడ తీసుకురామని చెప్తారంట. సో ఇంకా విష్ణు దూతలు విమానంలో వెళ్ళి చక్కగా ఆయనకి చెప్తారనమాట, నేను భగవంతుడు తీసుకొని రమ్మన్నారు, విష్ణుమూర్తి రమ్మని చెప్తున్నారు మిమ్మల్ని అంటే. ఇంకా ఆయన ఆనందానికి అవధులు ఉండవు. ఆయన తీసుకెళ్లిన తర్వాత అప్పుడు లక్ష్మీదేవికి వివరిస్తారంట, ఈయన ఇట్లా రోజు ఇంత బెస్ట్ వాటితో నాకు సేవ చేస్తున్నాడు, ఆయనకి ఈ రోజు ఇలా మనసులో చేసుకోవడం వల్ల ఏలు కూడా కాలింది, సో అందుకే నేను నవ్వాను. సో అతను ఇంత మంచి సేవ చేస్తున్నాడు కాబట్టి అతను భూలోకంలో కాదు విష్ణులోకంలో ఉండాలని పిలుచుకొచ్చాను. నేను ఇంకా అప్పటి నుంచి ఆయన విష్ణులోకంలోనే ఉండి భగవంతుడి సేవ చేసుకునే అవకాశం దొరుకుతుంది అనమాట. సో అందుకని మనం ఒకవేళ ఏదన్నా భౌతికంగా చేయలేకపోయినా కూడా మానసికంగా చేయొచ్చు అనేది అతని నుంచి మనం నేర్చుకోవచ్చు అనమాట. సో చక్కగా మనం ఎప్పుడైనా అంటే వెళ్ళగలిగి వెళ్ళకపోవడం కాదు, అతను చేయలేకపోవడం వల్ల అలా చేస్తున్నాడు. అలానే మనం రోజు అన్ని మానసికంగా చేసేసాం అనుకోవద్దు. ఆ, మానసికంగా చేయడం అంటే మనం వెళ్ళలేని చోటికి మానసికంగా చేయొచ్చు, వెళ్ళగలిగిన చోటికి చక్కగా సేవ చేయాలి. మనం ఇప్పుడు మన భౌతిక దేహం ఉంది కాబట్టి భౌతికంగా మనం భక్తి అనేది మైండ్ లో ఇంటెన్షన్ రైట్ ఉండాలి, యాక్టివిటీస్ భగవంతుడికి సమర్పించుకోవాలన్నమాట. థ్యాంక్ యూ మాతాజీ, చక్కగా మళ్ళీ గుర్తు చేశారు. ఆ, బాగా అనిపించింది ఆ స్టోరీ, మళ్ళీ మళ్ళీ తలుచుకుంటే చాలా ఆనందం అనిపిస్తుంది అనమాట. కాదు, చాలా బహు ఆనందం అంటారే, చాలా చాలా ఆనందం, చాలా థాంక్స్ మాతాజీ. హరి బోల్. గిరిజా మాతాజీ మీరు హ్యాండ్ రేస్ చేశారు. హరే కృష్ణ మాతాజీ, నడు హరే ప్రణామ్ కృష్ణ మాతాజీ. మాతాజీ. ప్రణామ్. ఎలా మాతాజీ ఉన్నారు మాతాజీ? కొంచెం బాగట్లేదు మాతాజీ, అందుకనే చేయలేదు. వాయిస్ కూడా సరిగ్గా రావటం లేదు అవునవును మాతాజీ, మాతాజీ. జాగ్రత్తగా నివేదన ఉండండి. ఏం చేస్తాం మాతాజీ? ఇప్పుడు మీరు చెప్పింది కీర్ చేసుకుంటాం, ఇంకేం చేస్తాము? నివేదన భగవంతుడికి మీరు కీర్ చేసి పెట్టేస్తారా? వెరీ నైస్ మాతాజీ, హరి బోల్. అంటే ఏం చేయాలని అడగబోతున్నాను, మీరు స్టోరీ చెప్పారు మాతాజీ. అంటే మనం ఏం చేయగలము చిన్న చిన్నగా, ఇప్పుడేమో బాగాలేదు కదా మాతాజీ, కొంచెం అన్నా చేయగలిగింది నేనేం చేసి పెట్టగలను అని. హరి బోల్. చక్కగా అటుకుల పాయసం చేయండి మాతాజీ, తొందరగా అయిపోతుంది, భగవంతుడికి నచ్చుతుంది. చక్కగా మీకు భక్తి ఉంటుంది కాబట్టి స్వామి స్వీకరిస్తారు. మాతాజీ అదే ఇంకేమైనా చేయగలిగిన అంటే కొన్ని పౌడర్ లాగా చేసి పెడతాం కదా మాతాజీ, పిల్లలందరికీ కూడా పంచుతాం కదా, అదే ఏం చెయ్యాలి అని అడుగుదాం అనుకుంటున్నా. మీరు కీర్ గురించి చెప్పారు, మానసికంగా కూడా చేయొచ్చండి. ఇప్పుడు నా పరిస్థితి మానసికంగానే అయ్యింది అనిపించింది అనమాట. అంటే చేయగలిగింది చేస్తా మాతాజీ, మానసికంగా చేయను, నిజంగానే చేసి పెడతాను ప్రభుజీకి. శోభా మాతాజీ మీ గురించి ఆలోచించి అడిగినట్టున్నారు అయితే ఈరోజు. థ్యాంక్ యూ శోభా మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సంప్రభుజీ సంగత్ ప్రణామ్. కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవ చ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవులందరికీ జై. హరే కృష్ణ మాతాజీ.